మన్యాల్ శ్రీను ప్రొడక్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వరలక్ష్మి వ్రతం. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా చేస్తున్నాను ఇది. వరలక్ష్మి వ్రతం కొన్ని కోట్ల మంది ప్రజలు చేస్తున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బ కొట్టడం కోసం, లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం నేను ఈ వీడియో చేయటం లేదు. అయితే మరి ఎందుకు చేస్తున్నాను అంటే, భక్తి అంటే చెప్పడం కోసం చేస్తున్నాను. ఒరిజినల్‌గా నేను ఒక నాస్తికుడిని. నేను దేవుడిని నమ్మను, పూజలు చేయను, దండం పెట్టను, కొబ్బరికాయ కొట్టను, ఏమీ చేయను. నేను నాస్తికుడిని. అయినప్పటికి కూడా భక్తి అంటే ఏంటో నాకు తెలుసు. అంటే భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు భగవంతుడిని చేరుకోవటం కోసం, భగవంతుడి సాన్నిధ్యం పొందడం కోసం, భగవంతుడి సన్నిధానాన్ని చేరుకోవటం కోసం కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. భజన, కీర్తన ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలా పూజ. ఈరోజు కొన్ని కోట్ల కుటుంబాల ఇంట్లో ఈ పూజలు జరుగుతున్నాయి. సంతోషం. అయితే నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. నేను నాస్తికుడిని అయినప్పుడు కూడా చాలామంది భక్తులను నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళు పూజ చేస్తుండగా వాళ్ళ దృష్టి భగవంతుని మీద పెట్టకుండా, అంటే అక్కడ ఉన్న విగ్రహం, లేదంటే ఫోటో, లేదా ఏదైనా సరే ఒక దీపం, వీటి మీద దృష్టి పెట్టకుండా వాళ్ళ దృష్టి ప్రాపంచిక విషయాల మీద దృష్టి పెడుతూ ఒకవైపు దేవునికి దండం పెడుతున్నారు, పూజలు చేస్తున్నారు. ఇది చాలా రాంగ్, చాలా తప్పు. ఇది నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే నీ దృష్టి అంతా భగవంతుని మీద పెట్టు. నాలాంటి నాస్తికుల సంగతి పక్కన పెట్టండి, నేను అంటుంది భక్తుల సంగతి. నిజంగా మీరు నమ్మారు, ఓకే, ఒక దైవం ఉందని మీరు నమ్మారు. నమ్మినప్పుడు ఆ దైవాన్ని మీరు చేరుకోవాలి అనుకున్నట్లయితే మీరు చేయవలసిన పనులు ఏంటి అసలు? ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక టీ కొట్టుకు వెళ్తుంటాను. అక్కడ ఒక ఓనర్ ఉంటాడు, ఆ టీ కొట్టు ఓనరు. తెల్లారేసరికి ఆయన వచ్చేస్తాడు, పనోడు కూడా వస్తాడు. ఆ టీ కొట్టు ఓనరు ఆ వినాయకుడు పటానికి పువ్వులు వేస్తూ పూజ చేస్తూ, అటు పూజ చేస్తుంటే ఇటువైపు ఆ పనివాడికి, "ఒరే, రాత్రి ఎన్ని పాలు ప్యాకెట్లు" అంటే డే అండ్ నైట్ ఉంటుంటారు, సాధారణ తెల్లవారుజామున తీసేస్తారు, మళ్ళీ రాత్రి వరకు ఉంటుంది. "రాత్రి ఎన్ని పాల ప్యాకెట్లు కొన్నావు నువ్వు? ఎంత వచ్చింది? ఒరే చెత్త నా కొడకా, ఒరే బేవర్స్ నా కొడకా, ఎందుకురా అక్కడ ఎందుకురా స్టవ్ అలా పెట్టావు, లేకపోతే ఇంకేది పెట్టావు", ఏదో ఒకటి మొత్తం మీద తిడుతుంటాడు. ఒకవైపు పూజ చేస్తుంటే ఒకవైపు తిడుతుంటాడు పనోడిని. ఇలాంటి వాళ్ళ కోసమే వేమన్ గారు చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, భాండశుద్ధి లేని పాకమేళ అని ఇలాంటి వాళ్ళ కోసం ఏనాడో రాశాడు ఆయన. నీ పూజ అటువైపు ఉన్నప్పుడు నీకు మిగతా ప్రాపంచిక విషయాల మీద దృష్టి వెళ్తుందంటే నువ్వు సరైన భక్తుడి కాదు. నీ భక్తి దేవుని మీద ఉన్నట్లయితే నీకు మిగతా విషయాలు ఎందుకు కనబడతాయి అసలు? అసలు భక్తిలోనే ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే ఒక దీపం పెట్టి ఒక జ్యోతి వెలిగించి ఆ జ్యోతి వైపు తదేకంగా మనం చూస్తూ, లేదా ఆ విగ్రహం వైపు తదేకంగా చూస్తూ మనం దాని మీద దృష్టి పెట్టాలి. కాన్సన్ట్రేషన్, భక్తి అనేది కాన్సన్ట్రేషన్ కోసం క్రియేట్ చేయబడింది. ఒక విధంగా నేను చెప్తుంది. ఇంకా చాలా ఇందులో చాలా ఉంది, లోతుకెళ్తే చాలా ఉంటుంది. మన వీడియో ఓకే, ఆ టైం చాలదు. కానీ ఏం చేస్తున్నారు చాలామంది ప్రజలు, చాలామంది భక్తులు? పూజ చేస్తుంటారు, పూజ చేస్తూ మిగతా విషయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. మధ్యలో ఫోన్ వస్తే ఫోన్లో ఇదిగో ఇప్పుడే అదే దేవునికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను, నీకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు అంత అర్జెంట్ ఆ ఫోన్ నీకు? నువ్వు భక్తి అయితే నీకు అంత అర్జెంటా? అది ఎంతవరకు కరెక్ట్?
అదేవిధంగా పూజ చేసేసిన తర్వాత ఈ మధ్యకాలంలో మన సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ ఫోటోలు తీసి, ఇదిగో నేను ఇంత బాగా అలంకరించాను దేవుడికి, ద్రాక్ష పళ్ళు పెట్టాను, ఆరెంజెస్ పెట్టాను, పరవణం, బూర్లు ఏవేవో పెట్టానని చెప్పేసి ఆ ఫోటోలు తీసి స్టేటస్ పెడుతున్నారు. భక్తికి అసలు పబ్లిసిటీ ఏంటి అసలు? అది అర్థం కాని విషయం నాకైతే. భక్తి అంటే నువ్వు భగవంతుడికి సన్నిధానంలోకి వెళ్ళడానికి సాన్నిధ్యం భగవంతునితో నువ్వు సాన్నిధ్యం పెంచుకోవడం కోసం ఇది ఒక మార్గం. అది మన పూర్వీకులు చెప్పారు. కానీ వీళ్ళేం చేసిన పబ్లిసిటీ చేస్తున్నారు. ఏటో పబ్లిసిటీ, ఇదిగో ఇంత బాగా నేను చేశాను, ఇన్ని పూలు పెట్టాను, ఒక 500 రూపాయలు పూలు తెస్తాను, ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టేశాను. తిరిగి మళ్ళీ ఫోన్ చేసి ఈ ఆడవాళ్ళు అంటున్నారు, నిన్న మా ఆయనేమో నేను ఇలా పూజ చేస్తాననేసరికి 500 రూపాయలు గులాబీ పువ్వులు తెస్తారు, 300 రూపాయలు మల్లెపూలు తెస్తారు, నేను ఇన్ని వంటలు వండేశాను. ఏంటిది అసలు? నిజంగా భగవంతుడు అన్నాడు ఉంటే ఇలాంటి వాళ్ళని కరుణిస్తాడా? పబ్లిసిటీ, భగవంతుడు పెట్టిన దానికోసం మళ్ళీ దాని పబ్లిసిటీ. అలాగే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు చాలామంది చూశాను నేను. అయ్యప్ప మాల వేసుకొని పెద్ద బ్యానర్, అదే రాజకీయ నాయకుడుకి స్వాగతం సుస్వాగతం చెప్పినట్లు, లేదా అతను పదవి వచ్చినప్పుడు బ్యానర్స్ కట్టినట్టు కార్యకర్తలు ఒక అయ్యప్ప మాల వేసుకొని వాళ్ళు ఫోటోలు వేసుకుంటున్నారు. భక్తి కింద పబ్లిసిటీ అవసరమా? అది నేను ఒక్క హిందూ మతం గురించి మాట్లాడుతున్నాను. ఏ మతంలో కూడా ఈ పబ్లిసిటీ పిచ్చి ఉంది. పబ్లిక్ సిటీలో పబ్లిక్ అనే పదం ఉంది. పబ్లిసిటీ అంటే పబ్లిక్కి తను చేసిన పనిని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటం, ప్రచారం చేసుకోవటం. భక్తికి ప్రచారం అవసరమా? అలాగే మన వీధిలో మనం 5 అడుగులు విగ్రహం పెట్టానుకుంటే, రేపు వినాయక చవితి వస్తుంది, ఆ పక్క వీధుడు 6 అడుగులు పెడతాడు, లేదా ఆడ 6 అడుగులు పెట్టాడు అనుకోండి విగ్రహం ఆ వీధులు, మనం 10 అడుగులు పెడదాం. ఇలా విగ్రహాన్ని ఆ సైజు పెంచుకుంటూ వెళ్ళిపోయి పలానా ఏరియాలో 50 అడుగుల విగ్రహం పెట్టారట, పలానా ఏరియాలో 80 అడుగుల విగ్రహం పెట్టారట అని విగ్రహం కోసం మాట్లాడుకుంటాను, కానీ నిగ్రహం కోసం ఎవరూ మాట్లాడుకోవటం లేదు. ఇదే దురదృష్టం. అంటే నేను అంటుంది ఏంటంటే, నిజంగా మీకు భక్తి ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకంటే మనం మించి చేయాలి. ఇది పాలిటిక్సా? రాజకీయ నాయకుల? వాళ్ళు 1000 మంది జనాలు తీసుకొచ్చారు, మనం 2000 మంది తీసుకొద్దాం. వాళ్ళు బిర్యానీ పెట్టారు, మనం ఇంకా ఎక్కువ పెడదాం. ఈ పాలిటిక్స్లో ఉంటూ ఉంటాయి. అంటే జనం తాలూకా బలం మాకే ఉంది నిరూపించుకోవడం కోసం అలా చేస్తుంటారు. అది పాలిటిక్స్ తల లక్షణం. కానీ భక్తి పాలిటిక్స్ కాదు కదా. భక్తి అంటే ఏంటి? నువ్వు నిశ్శబ్దంగా నీలో నువ్వు ఐక్యమవుతూ భగవంతుణ్ణి నీ ప్రసన్నం చేసుకోవటం కోసం, భగవంతుని సాన్నిధ్యం పొందడం కోసం చేయవలసిన ప్రక్రియ అది. కానీ దురదృష్టవశాత్తు అది కూడా పొలిటికల్ పార్టీస్ లాగా పబ్లిసిటీ కోరుకుంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను అందరి భక్తులు నేను అంటం లేదు. చాలామంది భక్తులు మాత్రం ఇదే చేస్తున్నారు. నేను ఇంత గ్రాండ్గా ఈ కార్యక్రమం చేశాను, ఈ పూజ చేశాను అని చెప్పుకోవటం, భగవంతుని మనం ఏదైనా సమర్పించి దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. దానం చేసినప్పుడే ఎవరు తెలియకుండా దానం చేయాలంటాడు కర్ణుడు. అలాంటిది నువ్వు భగవంతుడు నీ దృష్టిలో భగవంతుడు నీకు ఒక జన్మనిచ్చాడు, ఇంత గొప్ప మానవ జన్మనిచ్చాడు, జన్మనిచ్చి నిన్ను బ్రతకమన్నాడు. నువ్వు ఇప్పుడు భగవంతుడు కృతజ్ఞత తీర్చుకుందాను నీ నమ్మకం, ఏదైతే ఆస్తికుల నమ్మకం ఉంటుందో ఆ కృతజ్ఞత తీర్చుకుందాం మీరు అనుకున్నట్లయితే దీనికి పబ్లిసిటీ. నాకు ఆ మిత్రుడు ఉన్నాడు, వాడికి నేను ఫోన్ చేసి ఫోన్ ఎత్తడు కొన్నిసార్లు.
కొన్ని సమయాలు తెల్లవారు ఆ 2 గంటల వరకు, కొన్నిసార్లు 3 గంటల వరకు ఫోన్ ఎత్తడు. ఏం ఫోన్ ఎత్తవు అనేసి అంటే, నేను పూజ చేసుకుంటున్నాను, 3 గంటలు పూజ చేసుకుంటాను, నేను పూజ చేసుకుంటే నేను రాను బయటికి అని చెప్తాడు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పూజ చేసుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని మళ్ళీ అడిగినోడు చెప్తే పర్వాలేదు. అడిగినోడికి అడగనోడు కూడా నేను ప్రతి సోమవారం శనివారం ఏదో ఒక వారం నేను ఎంత పూజ చేస్తాను అని చెప్పుకోవటం అనేది తప్పు అంటాను. నేను అడిగితే తప్పలేదు. ఫోన్ ఎందుకు ఎత్తలేదు అంటే దాన్ని జవాబుగానే చెప్తే పర్వాలేదు. అలా కాకుండా ఇంకో ఫ్రెండ్స్ కలిసినప్పుడు బంధువులతోటో నేను ప్రతి వారం పలానా ఇన్ని గంటలు పూజ చేస్తాను, లేదా పలానా వారం నేను ఉపవాసం ఉంటాను అని చెప్పుకోవడం ఏంటో నాకు అర్థం కాదు. ఉపవాసం అంటే ఏంటి? దేవునికి దగ్గర అవ్వటం. కానీ మీరేం చేస్తున్నారు? ఉపవాసం పేరుతో జనాలందరూ ఫోన్లు చేసి, తెలిసిన అందరూ ఫోన్లు చేసి, నేను ఉపవాసం ఏది తినకూడదు, తిన్నాను అని నీ తాలూకు గొప్పతనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నా, కానీ భగవంతుడి తాలూకు గొప్పతనం చెప్పడానికి ప్రయత్నించడం లేదు. గమనించండి, ఇది భగవంతుడి తాలూకు గొప్పతనం నువ్వు చెప్పాలి. నీకోసం ఇంత గొప్ప జన్మనిచ్చాడు, ఈ భూమి మీద నేను సృష్టించాడు. ఈ విశాలమైన సృష్టిలో ఏ గ్రహం మీద కాకుండా, ఏ నక్షత్రంలో కాకుండా, ఒక ధూళిగాను, కుక్కగాను, నక్కగాను కాకుండా ఈ భూమి మీద అయినా నిన్ను ఒక మనిషిగా పుట్టించాడు. ఈ మనిషిల గొప్పతనం ఏంటయ్యా అంటే, మన బ్రెయిన్లో కార్పోస్ కలోసమ్ అనేటువంటి ఒక పొర ఉంటుందట. నాకు సైన్స్ అంతగా తెలియదు, నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తున్నాను. నేను అది సృష్టిలో ఏ జంతువుకి, ఏ జీవికి లేదు, ఒక్క మనిషికే ఉంది. అదేవిధంగా బొటనవేలు మనం చూసుకున్నట్లయితే ప్రతి జంతువుకి ఈ వేలు ఇలా టచ్ అయి ఉంటుంది. ఇలాగా ఒక్క మనిషికి మాత్రమే సెపరేట్గా విడదీసి ఉంటుంది. ఇలా విడదీసి ఉండడం వల్ల మనిషి ఏ ఆయుధాన్ని పట్టుకోగలుగుతున్నాడు, ఏమైనా చేయగలుగుతున్నాడు. అందుకే అటు బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ పొర, ఈ 5వ వేలు, ఈ బొట్టన వేలు సపరేట్గా ఉండటం, ఏ వేలుకి వేలు సపరేట్గా ఉండటం, దీనివల్ల మనకు వస్తున్న ఒక ఆయుధాన్ని దేనిని పట్టుకొని మనం ఈ చరాచర సృష్టిలో ఇన్ని లక్షల జీవరాశులు ఉన్నప్పటికి కూడా మనిషి నెంబర్ 1 అవ్వగలిగాడంటే ఈ రెండే కారణం. అదేవిధంగా 3వ కారణం చిరునవ్వు, నవ్వటం, నవ్వగలగటం. ఈ 3 మనిషికి ఉన్నాయి. ఇటువంటి గొప్ప వరాలు, మీరు వరలక్ష్మి వ్రతం కదా, వరం అనుకుందాం, వరాలు ఈ మనిషికి మాత్రమే ఈ మా దృష్టిలో ప్రకృతి, మీ దృష్టిలో దేవుడు ఇచ్చాడు. ఇస్తే ఇంత గొప్ప వరాలు పొందిన నువ్వు భగవంతుడిగా 4 అరటి పళ్ళలో కొబ్బరికాయ కొట్టి ఒక పూట భోజనం మానేసినందుకు గాను నువ్వు ఎంత పబ్లిసిటీ చేసుకుంటున్నావు అంటే ఇది భగవంతుణ్ణి మీరు ఇన్సల్ట్ చేస్తున్నట్టు కదా. ఒక్క విషయం చెప్తాను చూడండి. ఈ సృష్టిలో, ఈ భూమి మీద, ముఖ్యంగా భూమి మీద ఏ జంతువైనా, ఏ జీవైనా తన ఆహారాన్ని సంపాదించుకోవాలంటే ఇంకో జంతువుని చంపాలి, లేదా ఇంకో జంతువుకి ఇది ఆహారంగా మారాలి. తప్పితే దాని వేరే మార్గం లేదు. ఇంట్లో పెంచుకున్న ఈ డొమెస్టిక్ యానిమల్స్ ఇవన్నీ పక్కన పడండి, పెట్ యానిమల్స్ అంటాం మనం, అవి పక్కన, అడవుల గురించి నేను మాట్లాడుతున్నాను. అలా ఇంట్లో పెంచుకున్న కుక్క, పిల్లి, ఎలుక ఇవన్నీ కూడా చూడండి. అవి పిల్లులు ఎలుకను తింటాయి, పిల్లులను కుక్కలు చంపేస్తాయి. ఇలా బలమైన జంతువు బలహీన జంతువుని చంపితే కానీ ఆ పూటకి వాటికి ఆకలి తీరదు. అలాంటిది మనిషికి ఆకలి తీరడం కోసం వీళ్ళెవరిని చంపక్కర్లేదు, వీళ్ళెవరి చేతులు చచ్చిపోక్కర్లేదు. అంత గొప్ప జన్మ మనిషికి వచ్చిన తర్వాత, అంత గొప్ప జన్మ భగవంతుడు మనిషికి ఇచ్చిన తర్వాత ఆకలి లేని ఇది. అఫ్కోర్స్ ఈ భారతదేశం 30 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు, 2 పూట్ల తిండి లేని వాళ్ళు. అది పక్కన పెడితే
సాధారణ మనిషికి తిండి కోసం అన్నం చంపక్కర్లేదు. ఎవరికో ఆహారంగా మారిపోవాల్సిన అవసరం లేనంత గొప్ప అవకాశం, వరం మనిషికొచ్చింది. అలానే భగవంతుడి కోసం ఒక పూట మానేస్తాయి, లేదా ఒక రోజు మానేస్తాయి. ఇంత పబ్లిసిటీ అవసరమా? ఇదే నా కృతజ్ఞత తీర్చుకునే పద్ధతి. ఇలాగైనా మనం తీర్చుకుంటాం కృతజ్ఞత భగవంతుడి మీద. నేను నాస్తికుడిని అయిపోయాను. అదే ఆస్తికుడిని అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నేను చేసే పూజలు, నేను చేసే ప్రార్థనలు, పూజ చేస్తున్నప్పుడు నా పూజా విధానం మూడో కంటి కూడా తెలియనివ్వను. ఖచ్చితంగా చెప్పగలను. నేను దేవుడిని నమ్మినట్లయితే, నేను నమ్మను కాబట్టి నేను పూజలు చేయను కాబట్టి. కానీ ఆ పూజ చేస్తున్న వాళ్ళు నమ్మిన వాళ్ళ గురించి మాత్రం నేను చాలా బాధపడుతుంటాను. ఇదేం పూజలు? ఇది అసలు సిస్టమేనా? భగవంతుడికి ఎలాగైనా మనం కృతజ్ఞత తీర్చుకోవటం. మళ్ళీ ఇందులో కూడా రకరకాలు. సరస్వతిదేవి పుట్టినరోజు ఎప్పుడో మనకు తెలియదు. సరస్వతిదేవి కంటే ఈ దేశంలో లక్ష్మీదేవి ఎక్కువ పూజిస్తాం మనం. అంటే మన జ్ఞానం కంటే డబ్బు మీద ఎక్కువ ఆశ. అది కిక్కిరిసిపోతుంది ఈ వరలక్ష్మి వ్రతం లాంటివి వస్తాయి. మార్కెట్ అంతా కూడా. ఇది నేను విమర్శించడం లేదు, నేను వాస్తవాన్ని చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్న వీడియో ఇది. అంటే మనకు డబ్బు కావాలి జ్ఞానం కంటే. అందుకోసమే ఇన్ని పూజలు. ఒక్కొక్కరిని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇన్ని పువ్వులు కొన్నాం, ఇన్ని ₹100 ఖర్చు పెట్టి పళ్ళు కొన్నాం, ఎంత ఖర్చు పెట్టేస్తాం అని వాళ్ళ పబ్లిసిటీ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. భగవంతుడు పెట్టిన దానికి నీకింత జన్మనిచ్చాడు, అతను ఎవరికైనా చెప్పుకున్నాడా? నువ్వు నిజంగా ఆస్తికుడు అయితే, నేను ఈ విశ్వాన్ని సృష్టించాను, ఈ మనుషులను సృష్టించాను, ఈ 80 లక్షల జీవరాశులను సృష్టించాను, ఈ నక్షత్ర మండలాలు, పాలపుంతలు, గ్రహాలు, ఈ ఆకాశం, ఈ నీరు, ఈ అగ్ని, ఇన్నిటిని సృష్టించానని ఏ రోజు కూడా భగవంతుడు ఎక్కడైనా చెప్పుకున్నాడా? పబ్లిసిటీ చేసుకున్నాడా? మనలాగా ఫ్లెక్స్ బ్యానర్స్ వేసుకున్నాడా? ప్రెస్ నోట్లు ఇచ్చుకున్నాడా? ఏమీ చేయలేదే. బికాజ్ హీ ఈజ్ గాడ్. ఎందుకంటే అతను దేవుడు, మనం మనుషులం. కాబట్టి మనకి పబ్లిసిటీ అవసరం. ఇంకా ఘోరం ఏంటంటే, చాలామంది తీర్థయాత్రకు వెళ్తారు. చాలామంది, నేను అంటున్నా అందరూ అని కాదు, చాలామంది చిన్నపిల్లలు 500 వస్తే టికెట్ తీయకుండా వెళ్ళిపోవడం. ఏమంటే 500 రాలేదని చెప్పడం, ఈ అబద్ధాలు. ఎమ్మెల్యే గారు లెటర్ ప్యాడ్ మీద ఒక లెటర్ రాయించుకొని స్పెషల్ దర్శనాలు. ఏటిది? భగవంతుడు ఎలాంటి వాళ్ళని అసలు క్షమిస్తాడా? ఒకరు ఉంటే మాత్రం క్షమిస్తాడా? నేనేది ఖచ్చితంగా భగవంతుడు ఉంటే ఇలాంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా క్షమించడు. ఎందుకంటే నువ్వు నా దర్శనానికి వస్తూనే నువ్వు అవినీతి చేస్తున్నావు అంటే నువ్వెంత అవినీతిపరుడువా అని భగవంతుడే ఇలాంటి వాడిని నేను సృష్టించని సిగ్గుపడే భక్తులు, చాలామంది భక్తులు, అందరూ కాదు నేను అంటుంది. నిజాయితీగా పూజ చేసిన వాళ్ళు, పూజలోనే తమ జీవితాన్ని తరించిన వాళ్ళు, భగవంతుడు సాన్నిధ్యాన్ని చేరుకోవడం కోసం కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు, వాళ్ళు నేను విమర్శించడం లేదు. అది తప్పేం కదా, వాళ్ళు నమ్మారు, ఆ నమ్మకం ప్రకారం వాళ్ళు వెళ్ళారు. కానీ ఈ సోకాల్డ్ భక్తులు కొంతమంది ఉన్నారు. అయ్యప్ప పూజ జరుగుతుంటుంది, అందులో ఆకు పూజ. పలానా సుబ్బారావు 5 రకాల వంటకాలు పెట్టాడు, వెంటనే అప్పారావు కోపం వస్తుంది. అది 10 రకాల వంటకాలు అంటే ఆడికంటే మనం ఎక్కువ చేయాలి ఆకు పూజ. ఈ భక్తులు కూడాను ఆ సుబ్బారావు, ఆ అప్పారావు ఎంత భక్తితో అయ్యప్పని పూజించాలని చూడటం లేదు. అప్పారావు అనేది గ్రేట్ అంటే ఎన్ని రకాలు వడ్డించాడు, అసలు కడుపు నిండిపోయింది నాకు. అరే బాబు, 30 కోట్ల మంది భారతీయుల్లో
భారతీయులు, మన సహోదరులు అర్ధాకలితో 2 పూట్ల భోజనం లేకుండా నరకం అనిపిస్తున్నారయ్యా. మీరేమో ఈడు 5 ఐటమ్స్ వేసాడు, అటు 10 ఐటమ్స్ వేసాడు, వాళ్ళిద్దరి మధ్య పోలి చూసి భక్తిని కూడా ఒక త్రాసులో వేసి మీరు చూస్తున్నారు. తిండి విషయంలో, ఆకు పూజ విషయంలో. ఇది ఏ ఒక్క మతం గురించి కాదు. ఇటువంటివి అటు క్రిస్టియన్ మతం ఉన్నాయి, ముస్లిం మతంలో కూడా ఉన్నాయి. కొన్ని బ్యాడ్ థింగ్స్ నేను అంటుంది. సేమ్ ఇవే కాకపోవచ్చు, కానీ ఉన్నాయి. వాటి గురించి కూడా నేను చెప్తాను కొన్ని వీడియోస్లో. మనకి భక్తి అంటే ఏంటో అర్థం కావటం లేదు, పూజ అంటే ఏంటో అర్థం కావటం లేదు. అందుకే మన దృష్టి ప్రాపంచిక విషయాల మీద పెట్టి, భగవంతుని మీద తక్కువ పెట్టి, ఇవన్నిటి మీద ఎక్కువ పెట్టి, ఆ తక్కువ పెట్టిన ఆ కాన్సన్ట్రేషన్ కూడా, ఆ ఏకాగ్రతను కూడాను మన పూజ అయిపోయిన తర్వాత ఈ ఫోన్లు చేసుకొని, ఇవన్నీ చేసుకొని, అందరికీ పబ్లిసిటీ చేసుకొని, నేను అలాగా మనం ఎక్కడికి వెళ్ళాం అని చెప్పేసి ఆ పబ్లిసిటీ పిచ్చి మానుకోండి భక్తులారా. భగవంతుడి దగ్గర పబ్లిసిటీ వద్దు. నువ్వు నిజంగా చేస్తే నువ్వు పబ్లిసిటీ చేసుకో. అసలు భగవంతుడి మీద నీకు నమ్మకం ఉంటే, భగవంతుని నిజంగా నువ్వు పూజిస్తే పబ్లిసిటీ చేసుకో. చేసుకున్నావు ఎప్పుడో నిన్ను భక్తుడు అనుకోవాలి సమాజం, ఆ ముద్ర నీ మీద వెయ్యాలి. అబ్బా ఏం భక్తుడండి ఆయన, నిజంగానే ఎన్ని పూజలు చేస్తారండి, ఎన్ని ఉపవాసాలు చేస్తారండి అని జనం చెప్పుకోవడం కోసం చేస్తున్న ప్రక్రియలే తప్ప మీకు నిజంగా దేవుని భక్తి లేదు. నాలాగా పూజలు చేయకపోతే అది వేరే సంగతి. పూజలు చేసి ఆ క్రెడిట్ భగవంతుడికి ఇవ్వకుండా ఆ క్రెడిట్ మీరు తీసుకోవాలని చూస్తున్నారు చూసారా, అది రాంగ్. దయచేసి ఇక మీదటైనా సరే పబ్లిసిటీలు చేసుకోకండి. పూజ చేసినప్పుడు పూర్తి కాన్సన్ట్రేషన్తో చేయండి. నిజంగా దేవుడు అన్నాడు ఉంటే నిజంగా ఈడు నిజమైన భక్తుడు, మనస వాచ కర్మన అంతా కూడా నా మీదే పెట్టాడు, ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద ఉంది, ఆడికి ఈ ప్రాపంచిక విషయాల మీద అసలు ధ్యాసే లేదు అని చెప్పి అతను మిమ్మల్ని దగ్గర తీసుకుంటాడేమో. కానీ నేను పబ్లిసిటీ వేషాలు వేస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు అన్నాడు ఉంటే మాత్రం ఆ సోకాల్డ్ భక్తుడికి మాత్రం సరైన గుణపాఠం చెప్తాడు అని నేను నమ్ముతున్నాను. ఒకరు ఉంటే, ఉన్నాడని నేను నమ్మటం లేదు. ఒకరు ఉంటే మాత్రం ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను ప్రొడక్షన్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.